వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. గుంటూరు జిల్లా వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజని మంత్రి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడ్డారనే వాదనలు బలపడుతున్నాయి. దీనికి విజిలెన్స్ ఇచ్చిన నివేదిక మరింత ఊతమిస్తోంది. పోలీసు మైనింగ్ అధికారులతో కలిసి వ్యాపారుల్ని బెదిరించి డబ్బులు దండుకున్నారనే అభియోగం ఉంది. ఇక ఇప్పుడు అధికారం పోవడంతో డబ్బులిచ్చిన వారంతా కూడా ప్రభుత్వానికి పోలీసులకు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఓ వ్యాపారి చేసిన ఫిర్యాదు పైన విజిలెన్స్ దర్యాప్తు చేపట్టి నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్ట్లో సంచలన విషయాలైతే వెలుగులోకి వచ్చాయి. చిలకలూరిపేట నియోజకవర్గంలో స్టోన్ క్రషర్ నిర్వహిస్తున్న యాజమాన్యాలకు కప్పం కట్టాలని విడుదల రజని అండ్ బ్యాచ్ సమాచారం పంపారు. ఇక దీనికి వారంతా కూడా కట్టలేమని తేల్చి చెప్పారు. దీంతో అక్రమ మైనింగ్ చేశారని అధికారులతో 50 కోట్ల జరిమానా వేయించారు. దీంతో ఆ వ్యాపారులు కాళ్లబేరానికి వచ్చారు. పోలీస్ ఆఫీసర్ జాషువా వ్యాపారాలను బెదిరించారు. అందరూ కలిసి 2,20,00,000 వసూలు చేసుకున్నారు. ఇక ఇందులో 2 కోట్లు విడుదల రజని, 10 లక్షలు ఆమె పిఏ, మరో 10 లక్షలు పోలీస్ అధికారి జాషువా తీసుకున్నట్లుగా తెలిసింది. విజిలెన్స్ దీన్ని నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రభుత్వం ఇప్పుడు విజిలెన్స్ నివేదిక పైన ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేసులు పెట్టి క్రిమినల్ చర్యలు తీసుకుంటే ఆ స్కామ్ లో ఉన్న విడుదల రజని సహా అంతా జైలుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకా ఆమెపై చాలా ఆరోపణలే ఉన్నాయి. కొన్ని చోట్ల డబ్బులు తిరిగి ఇచ్చారు. కానీ ఇంకా 10కి పైగా ఫిర్యాదులపైన విచారణ జరగాల్సి ఉంది. దీంతో విడుదల రజని మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. గుంటూరు జిల్లా వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజని మంత్రి వ్యవహారం అయితే మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇక మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడారనే వాదనలు బలపడుతున్నాయి. దీనికి విజిలెన్స్ ఇచ్చిన నివేదిక కూడా మరింత ఊతమిస్తోంది. ఇక పోలీస్ అలాగే మైనింగ్ అధికారులతో కలిసి వ్యాపారుల్ని బెదిరించి డబ్బులు దండుకున్నారనే అభియోగం ఉంది. ఇక ఇప్పుడు అధికారం పోవడంతో డబ్బులిచ్చిన వారంతా కూడా ప్రభుత్వానికి అలాగే పోలీసులకు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఓ వ్యాపారి చేసిన ఫిర్యాదు పైన విజిలెన్స్ దర్యాప్తు చేపట్టి నివేదిక ఇచ్చింది. అయితే ఈ రిపోర్ట్లో సంచలన విషయాలైతే వెలుగులోకి వచ్చాయి.
ఇక చిలకలూరిపేట నియోజకవర్గంలో స్టోన్ క్రషర్ నిర్వహిస్తున్న యాజమాన్యాలకు కప్పం కట్టాలని విడుదల రజని అండ్ బ్యాచ్ సమాచారం పంపారు. దీనికి వారంతా కూడా కట్టలేమని తేల్చి చెప్పారు. దీంతో అక్రమ మైనింగ్ చేశారని అధికారులతో 50 కోట్లు జరిమానా వేయించారు. దీంతో ఆ వ్యాపారులు కాళ్లబేరానికి వచ్చారు. పోలీస్ ఆఫీసర్ జాషువా వ్యాపారులను బెదిరించారు. అందరూ కలిసి 2,20,00,000 వసూలు చేసుకున్నారు. ఇందులో 2 కోట్లు విడుదల రజని, 10 లక్షలు ఆమె పిఏ, అలాగే మరో 10 లక్షలు పోలీస్ అధికారి జాషువా తీసుకున్నట్లుగా తెలిసింది. ఇక విజిలెన్స్ దీన్ని నిర్ధారించి ప్రభుత్వానికైతే నివేదికను సమర్పించింది. ఇక ప్రభుత్వం ఇప్పుడు విజిలెన్స్ నివేదిక పైన ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేసులు పెట్టి క్రిమినల్ చర్యలు తీసుకుంటే ఆ స్కామ్ లో ఉన్న విడుదల రజని సహా అంతా జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా ఆమె పైన చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. కొన్ని చోట్ల డబ్బులు తిరిగిచ్చారు. కానీ ఇంకా 10కి పైగా ఫిర్యాదులపైన విచారణ జరగాల్సి ఉంది. అయితే దీంతో విడుదల రజని మెడకు ఉచ్చు బిగుసుకుంటోందని అందరూ అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, రజనీకి సంబంధించి ఈ మైనింగ్ కేసులో అయితే ఉచ్చు బిగుసుకుంటోందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మరి ఆమె బ్యాచ్ సంబంధించి అయితే బెదిరించి మరి డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులు కూడా రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి సమర్పించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, మరి నెక్స్ట్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు దీనిపైన? రైట్ మమత, గత 5 ఏళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని జేబులు నింపుకున్న వైసీపీ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అధికారంలో ఉండగా విడుదల రజని మంత్రి పదవిని వాడుకొని ఆమె సిబ్బంది ఎవరైతే ఉన్నారో మైనింగ్ అధికారులతో కలిసి పోలీసులతో కలిసి క్రషర్ యజమానులు కానీ వ్యాపారులు కానీ బెదిరించి డబ్బులు అయితే దండుకున్నారు. ఈ రోజు వైసీపీ అధికారం కోల్పోయాక డబ్బులు ఇచ్చిన వారు ప్రభుత్వానికి, వైసీపీ కూటమి ప్రభుత్వానికి, పోలీసులకైతే ఫిర్యాదు చేస్తున్నారు. చిలకలూరుపేటలోని క్రషర్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు దర్యాప్తు స్టార్ట్ చేసి దానికి సంబంధించిన విషయాలు, దర్యాప్తులో సంచలన విషయాలు అయితే వెలుగులోకి తీసుకుని వచ్చారు. చిలకలూరుపేటలో ఒక స్టోన్ క్రషర్ నిర్వహిస్తున్న యజమానికి సంబంధించి కప్పం కట్టాలని చెప్పి వాళ్ళకు హుకుం అయితే జారీ చేయడం జరిగింది. ఆయన మేము కప్పం కట్టలేనని చెప్పి తిరిగి విడుదల రజనీకి సందేశాన్ని పంపించారు. కప్పం కట్టలేని క్రమంలో క్రషర్ యజమానుల మీద నువ్వు కప్పం కట్టకపోతే మీ మీద అక్రమ మైనింగ్ కేసులు పెట్టిస్తామని చెప్పి మైనింగ్ అధికారులతో దాడులు చేపించి వాళ్ళ మీద అక్రమ మైనింగ్ కేసులు పెట్టించారు.
దీనితో వాళ్ళు దాంతో ఆగకుండా పోలీస్ ఆఫీసర్ జాషువా ఎవరైతే ఉన్నారో అతనితో సైతం బెదిరింపులకు అయితే పాల్పడినట్లుగా తెలిసింది. ఆ బెదిరింపులకు పాల్పడిన అనంతరం ఆయన కాళ్ళబేరానికి వచ్చారు. కాళ్ళబేరానికి వచ్చిన అనంతరం అతని దగ్గర నుంచి 2,10,00,000 రూపాయలు అయితే వసూలు చేశారు. ఈ వసూలు చేసిన దాంట్లో నుంచి 2 కోట్ల రూపాయలు విడుదల రజనీకి, 10 లక్షల రూపాయలు విడుదల రజనీ పిఏ రామకృష్ణ ఎవరైతే ఉన్నారో అతనికైతే ఇవ్వటం, అదేవిధంగా రామకృష్ణ దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్ బెదిరించిన వ్యక్తి, క్రషర్ యజమాని బెదిరించిన పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతనికి 10 లక్షల రూపాయలు అయితే ఇవ్వటం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో క్రషర్ యజమానులు అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం తరపు నుంచి కానీ అటు పోలీసులకు కానీ ఫిర్యాదు చేయడం, విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి ఈ విషయం మొత్తాన్ని విచారణ జరిపించడం. ఈ విచారణలో భాగంగా తెలిసిన విషయం ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు బెదిరించి డబ్బులు తీసుకున్నారనే విషయం బయటకు అయితే వచ్చింది. ఇప్పుడు ఈ బెదిరించి విషయం తీసుకున్న డబ్బుల విషయం మొత్తాన్ని విజిలెన్స్ అధికారులు ఒక నివేదికగా తయారు చేసి ఈ నివేదికని కూటమి ప్రభుత్వానికి అయితే అందజేయడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వానికి అయితే అందజేయడం జరిగింది. ప్రభుత్వం ఏమి దీని మీద చర్యలు తీసుకుంటుంది అనేది అయితే వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన ఈ నివేదికలో విడుదల రజనీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు అయితే తీసుకుందని చెప్పి అర్థమవుతుంది. ఎందుకంటే తీసుకున్న అనంతరం ఈ డబ్బులకు సంబంధించి క్రిమినల్ చర్యలు తీసుకుంటారా, లేదు అంటే మిగతా ఏ చర్యలకైనా సరే సిద్ధమవుతారా అనేది అయితే వేచి చూడాల్సింది. ఒకవేళ అదే క్రిమినల్ చర్యలు అయితే తీసుకుని ఉంటే ఖచ్చితంగా విడుదల రజనీ అయితే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అరెస్ట్ చేసి జైలుకి అయితే తరలించాల్సి ఉంటుంది. గతంలో కూడా ఇదే కాకుండా గతంలో కూడా అనేక ఆరోపణలు అయితే విడుదల రజనీపై వచ్చాయి. వీటికి సంబంధించి కూడా ఈ రోజుకి ఎక్కడ విచారణ అయితే జరగట్లేదు. ఒకవేళ విచారణ జరిగితే ఆరోపణలు అయితేనే కానీ ఇప్పుడు డబ్బులు తీసుకున్నటువంటి ఆరోపణలు కానివ్వండి, వీటన్నిటికీ సంబంధించి దేనికైనా సరే అయితే జైలుకి అయితే అరెస్ట్ చేసి తరలించాల్సిన విషయం అయితే ఉంటుంది మమత. విడుదల రజనీతో పాటుగా ఆమె బ్యాచ్ అంతా కూడా ఇందులో ఉన్నారు అనేసి అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే ఆమె బ్యాచ్ అంటే ఆమె పిఏ ఉన్నారు, ఆయనతో పాటుగా ఎస్పీ జాషువా కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకెవరైనా ఉన్నారా దీనికి సంబంధించి? అప్పుడున్న అధికారంలో ఉన్న వాళ్ళకి సంబంధించి అయినా ఆమెతో పాటు ఇంకెవరెవరైనా ఉన్నారా? దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ బయటకు వచ్చాయా మరి ఈ రిపోర్ట్కి సంబంధించి? ఖచ్చితంగా మమత, ఆ రోజున వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చిలకలూరుపేట స్థానికంగా ఉండే నేతలు ఎవరైతే ఉన్నారో ముఖ్య నేతలు కానీ, విడుదల రజనీకి అండదండగా వ్యవహరించిన ముఖ్య నేతలు కానీ, అటు పోలీసులు కానీ, లేదు అంటే ఆమె పిఏగా వ్యవహరించిన రామకృష్ణ అయినా కానీ, ఇప్పుడు ఆ రామకృష్ణ ఆ రోజు నుంచి ఇప్పటికీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని సమాచారం అయితే ఉంది. అతని మీద ఈ ఒకటే కాకుండా మిగతా కేసులు కూడా రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తోంది. వీటన్నిటికీ సంబంధించి ఎవరెవరు ఉన్నారనేది పూర్తి నివేదికలో, ఇచ్చిన నివేదికలో అయితే వాళ్ళు పూర్తి వివరాలు అయితే భద్రపరిచి ప్రభుత్వానికి అయితే అందజేసినట్లుగా తెలుస్తుంది. ఈ అందజేసిన వివరాలను బట్టి వాళ్ళకి ఏ శిక్ష పడుతుంది, లేదు అంటే జైలుకి అరెస్ట్ చేసి జైలుకి తరలిస్తారా, లేదు అంటే క్రిమినల్ చర్యల కింద వేరే ఏదైనా తీసుకుంటారా, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా అనేది అయితే వేచి చూడాల్సి ఉంది మమత. రైట్. అదేవిధంగా రజనీ పైన ఇప్పుడు కేసు పెడితే ఒకవేళ ఎలాంటి కేసులు నమోదయ్యే అవకాశం ఉందంటారు? ఒకవేళ ఈ మనీ లాండరింగ్ సంబంధించి ఏదైతే ఉందో పెద్ద మొత్తంలోనే 2 కోట్ల రూపాయలు అనేది చాలా పెద్ద మొత్తం విషయం కాబట్టి అది కూడా స్టోన్ క్రషర్లను యజమానులు బెదిరించి మరీ తీసుకున్నారనే నెపంతోనే ఈ విజిలెన్స్ అధికారులు రావడం అనేది జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రజనీ మీద క్రిమినల్ కేసులు అయితే పెట్టే విధంగా ఉంది. చీటింగ్ కేసు పెడతారు, బెదిరింపుకు సంబంధించిన సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కేసు పెట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా రజనీ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. ఒక రజనీతోనే కాదు, రజనీకి సహకరించిన పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో జాషువా కానీ, అటు రజనీ పిఏ కానీ, లేదా ముఖ్యంగా దీనికి సంబంధించిన స్థానిక నేతలు, రజనీకి ఆ రోజున డబ్బులు దగ్గరుండి ఇప్పించినటువంటి స్థానిక నేతలైనా కానీ ఎవరైనా సరే వీళ్ళందరి మీద కనుక ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటారు. ఒక్క దీనికి సంబంధించితే కాదు, అటు శారదా స్కూలుకి సంబంధించి చిలకలూరుపేటలో వేరే గవర్నమెంట్ స్కూల్లో కూడా నిధులు దారులు మళ్లింపు జరిగిందని చెప్పి విడుదల రజనీ మీద కూడా గతంలో కూడా ఫిర్యాదులు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి వీటికి సంబంధించి మొత్తానికి సంబంధించి అనేక ఆరోపణలు అయితే ఉండటం వల్ల వీటన్నిటికీ సంబంధించి వచ్చిన ఫిర్యాదుల మీద ఖచ్చితంగా సరే విచారణ అయితే జరిపిస్తారు. విచారణ జరిపిన అనంతరం రజనీ మీద చర్యలు అయితే తీసుకుంటారు మమత. రైట్. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రజనీ చేసిన అవినీతి అంతా బయటపడుతుంది కాబట్టి మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు? అదే దానికి సంబంధించి ఇంకా 10 మంది కేసులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అవి కూడా దర్యాప్తు చేయాలి అన్నట్టుగా మనకైతే ఇన్ఫార్మ్ అవుతోంది. మరి దీనికి సంబంధించి ఇంకా ఆ 10 మంది ఎవరెవరు, వాళ్ళు ఎంతెంత ముట్ట చెప్పారు, ఏంటి, దీనికి సంబంధించి ఏమైనా బయటకు వచ్చాయా? ప్రస్తుతానికి ఇది ఒకటే కాదు, మీరన్నట్లుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో ఒక విడుదల రజనీ కాకుండా మిగతా వైసీపీ నాయకులు సైతం అక్రమాలకు ఎవరు పాల్పడినా సరే ప్రజల దగ్గర నుంచి ప్రజలను బెదిరించి ప్రజాధనాన్ని సైతం దుర్వినియోగం చేసిన ఎవరిని వదలమని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడే చెప్పింది. దానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఇప్పుడైతే నెలకొని ఉన్నాయి. ఎందుకంటే దానికి తగ్గట్టుగానే వాళ్ళు అడుగులు వేస్తూ వెళ్తున్నారు. ఎవరైతే అది అనధికారికంగా కానీ లేకపోతే ప్రజలను కానీ సామాన్యులను కానీ వ్యాపార
వ్యాపారస్తులను కానీ బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడే చెప్పారు. ఇప్పుడు అదే తరహాలో దానికి సంబంధించినటువంటి ఆపరేషన్ ఇప్పుడు కొనసాగుతుందిగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ ఒక్కటే కాదు, మిగిలిన 10 విషయాలు విచారణ అయితే జరగాల్సి ఉంది. 10 ఫిర్యాదులు ఉన్నాయి. వీటితో పాటు గతంలో కూడా విడుదల రజనీ అనేక చోట్ల డబ్బులు అయితే బెదిరించి తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించి గతంలో చాలా వరకు డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్లు అయితే చేసుకుంటూ వచ్చారు ఆవిడ. ఆ రోజున సెటిల్మెంట్ చేసుకున్న విషయాలు, మిగిలినవి ఏవైతే చేసుకోకుండా వదిలేసిన విషయాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఇంకా విచారణ అయితే జరగాల్సి ఉంది. ఆ పొందుపరిచిన నివేదికలు ఏవైతే పేర్లు ఉన్నాయో వాళ్ళ మీద ఖచ్చితంగా అయితే చర్యలు అయితే తీసుకుంటారు. వీటి మొత్తం పూర్తి విచారణ జరిగిన అనంతరం ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకునే విధంగా అయితే కనిపిస్తుంది మమత. రైట్, అదేవిధంగా ఈ బెదిరించిన వాళ్ళలో అంటే రజనీతో పాటుగా ఎవరెవరు మెయిన్గా ఉన్నారు, ఆ డీటెయిల్స్ ఏమైనా తెలిసిందా? అంటే పిఏ కానీ, ఇటు జాషువా ఎస్పీ కానీ, వీళ్ళతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి, ఆ డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయా? ప్రస్తుతానికి అటు స్టోన్ క్రషర్ని బెదిరించిన వ్యవహారంలో అయితే మాత్రం విడుదల రజనీ పిఏ కీలక పాత్ర అయితే పోషించాడు. రామకృష్ణ ఎవరైతే ఉన్నారో అతను ఎప్పటి నుండో విడుదల రజనీకి అనేక విషయాల్లో, ఈ ఒక విషయంలోనే కాదు ప్రతి విషయంలో రామకృష్ణ ద్వారానే వ్యవహార లావాదేవీలు నడిపే విధంగా అయితే తెలుస్తూ ఉంది. అతను మాత్రమే దగ్గరుండి రావాల్సిన మొత్తాన్ని వసూలు చేపించి ఇవ్వాల్సింది ఎవరైతే ఉన్నారో అటు పోలీస్ ఆఫీసర్లు కానీ, ఇటు స్థానికంగా ఉండే నేతలకు కానీ ఇద్దరికి మధ్యలో మీడియేటర్గా వ్యవహరిస్తూ ఆ డబ్బులను అయితే పంచే విధంగా తెలుస్తూ ఉంది. అటు రావాల్సిన మొత్తాన్ని అయితే తీసుకొని విడుదల రజనీకి అయితే చేసి మిగిలిన వాటిని వీళ్ళకైతే పంచినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా అటు పిఏ రామకృష్ణ చేసిందే ఇది మొత్తం అని చెప్పి స్థానికంగా ఉండే వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికీ ఏదైతే తీసుకున్న డబ్బులు ఆ 2,10,00,000 తాలూకా సంబంధించి దాంట్లో 10 లక్షలు ముందుగానే రామకృష్ణ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. తరువాత 2 కోట్ల రూపాయలు విడుదల రజనీకి అందజేసినట్లుగా తెలుస్తుంది. సో అందుకే దీనికి సంబంధించి పిఏ రామకృష్ణకి ఖచ్చితంగా క్రిమినల్ చర్యలను పెట్టేటట్లయితే ముందు రామకృష్ణ పేరును చేర్చి తర్వాతే మిగతా వాళ్ళ పేర్లు చేర్చేటట్లుగా తెలుస్తోంది మమత. అధికారులు ఈ దర్యాప్తు అయితే అంతా జరిగింది, కూటమి ప్రభుత్వంకి రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు కదా, అయితే మరి ఏమన్నా అమౌంట్ ఏమైనా వెనక్కి తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయా? ప్రస్తుతానికైతే అలాంటివి ఏం జరగలేదు మమత. ఎందుకంటే విజిలెన్స్ అధికారులు నివేదిక అందించిన దాంట్లో కేవలం ఎంతైతే బెదిరించి విడుదల రజనీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న నివేదికను మాత్రమే సమర్పించిన నివేదికలో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే 2,10,00,000 రూపాయలు మాత్రమే బెదిరించి విడుదల రజనీ స్టోన్ క్రషర్స్ యజమానుల దగ్గర నుంచి అయితే తీసుకుంది. ఆ తీసుకున్న అమౌంట్ని ఏది ఇప్పటి వరకు రికవరీ అయితే చేయడం జరగలేదు. కాకపోతే మున్ముందు ఆవిడ మీద తీసుకునే క్రిమినల్ చర్యలను బట్టి నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ఫ్యూచర్లో తీసుకున్న అమౌంట్ని రికవరీ చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి అనుకోవాలి మమత. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రెడ్డిగా గుంటూరు జిల్లా వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజనీ మంత్రి వ్యవహారం అయితే మరోసారి చర్చనీయాంశంగానే మారింది. మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడ్డారనే వాదనలైతే బలపడుతున్నాయి. అయితే దీనికి విజిలెన్స్ నివేదిక అయితే మరింత ఊతమిస్తోందనే అనుకోవచ్చు. ఇక పోలీసు అలాగే మైనింగ్ అధికారులతో కలిసి వ్యాపారుల్ని బెదిరించి మరీ డబ్బులు దండుకున్నారనే అభియోగం అయితే ఉంది. ఇక ఇప్పుడు అధికారం పోవడంతో డబ్బులు ఇచ్చిన వారంతా కూడా ఇటు ప్రభుత్వానికి అలాగే పోలీసులకు వరుసగా ఫిర్యాదులు అయితే చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఓ వ్యాపారి చేసిన ఫిర్యాదు వల్ల విజిలెన్స్ అధికారులైతే దర్యాప్తు చేపట్టి నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ ని కూడా సంచలన విషయాలైతే వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ రిపోర్ట్ అంతా కూడా కూటమి ప్రభుత్వానికి అయితే సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక చిలకలూరిపేట నియోజకవర్గంలో కూడా స్టోన్ క్రషర్ నిర్వహిస్తున్న యాజమాన్యాలకు కప్పం కట్టాలి అని విడుదల రజనీ అండ్ ఆమె బ్యాచ్ అంతా కూడా
బెదిరించినట్టుగా తెలుస్తోంది. అయితే వాళ్ళు కట్టలేమని చెప్పారంట. చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి అక్రమ మైనింగ్ చేశారు, దీంతో పాటుగా 50 కోట్ల జరిమానా వేయించుతాము అనేసి అని చెప్పి విడుదల రజని బెదిరించినట్టుగా తెలుస్తోంది. అయితే దీంతో ఆ వ్యాపారులంతా కూడా కాళ్ల బేరానికి వచ్చి పోలీస్ ఆఫీసర్ అలాగే ఆమె పిఏ వీళ్ళందరికీ కూడా డబ్బులు సమర్పించినట్టుగా తెలుస్తోంది. దాదాపు 2 కోట్ల 20 లక్షల వరకు కూడా వసూలు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇందులో 2 కోట్లు విడుదల రజని అలాగే మిగతా 10 కోట్లు ఎస్పీ 10 లక్షలు ఎస్పీ అలాగే ఇంకా 10 లక్షలు పిఏ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అయితే మనం చూడొచ్చు నెక్స్ట్ చర్యలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది అయితే కూటమి ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేసి అని చెప్పి అయితే మనం నెక్స్ట్ చూడాల్సిందే.